హాయ్ మైసెల్ఫ్ ఆతిష్ జైన్. ఇప్పుడు వరకు మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్స్లో ఇఫ్ ఎల్స్ రిలేటెడ్ చాలా ఎగ్జాంపుల్స్ని చూసాం. సో మనం ఏం చూసుకున్నామంటే సింపుల్ ఇఫ్ విత్ ఎల్స్ స్టేట్మెంట్, మల్టిపుల్ ఇఫ్ అండ్ ఫైనల్లీ నెస్టెడ్ ఇఫ్. ఈ 4 ఇఫ్ ఎల్స్ కన్స్ట్రక్ట్ మీద ఎన్ నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ని ప్రాక్టీస్ చేశాం. నేను ఈ సెషన్లో మీకు స్విచ్ కేస్ అనే ఒక కన్స్ట్రక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ స్విచ్ కేస్ అనేది కూడా ఏంటంటే మనకి సెలక్షన్ ప్రోగ్రామింగ్ కన్స్ట్రక్ట్. మీన్స్ మనకి నంబర్ ఆఫ్ చాయిసెస్ ఉన్నప్పుడు ఆ చాయిసెస్లో ఏదైనా ఒక పర్టికులర్ చాయిస్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే మనం స్విచ్ కేస్ కన్స్ట్రక్ట్ తోటి వర్క్ చేస్తాం. సో యాక్చువల్లీ the control statement which allows us to make a decision from the number of choices is known as switch case statement. And ఈ స్విచ్ కేస్ అనేది మల్టిపుల్ ఇఫ్కి రీప్లేస్మెంట్ కింద యూస్ చేయొచ్చు. మీన్స్ మల్టిపుల్ ఇఫ్తో వర్క్ చేసేటప్పుడు మీకు నంబర్ ఆఫ్ కండిషన్స్ వస్తే కనుక ప్రతి ఇఫ్కి మీరు ఎల్స్ రాయవలసి వస్తుంది. సో నంబర్ ఆఫ్ కండిషన్స్ పెరిగే కొలది మనకు ఏమవుతుందంటే అది కన్ఫ్యూజన్కి దారితీస్తుంది. సో నంబర్ ఆఫ్ మల్టిపుల్స్ ఇఫ్స్ని రాయవలసిన అవసరం వచ్చినప్పుడు దానికి బదులుగా మనం స్విచ్ కేస్ని యూజ్ చేయడం బెటర్. ఓకే, సో స్విచ్ కేస్ సింటాక్స్ చూడండి ఒకసారి. స్విచ్ అనేది ఒక కీవర్డ్ అండ్ ఈ బ్రాకెట్లో మీరు ఏదో నాకు ఎక్స్ప్రెషన్ని రాయొచ్చు. సో ఎక్స్ప్రెషన్ అనేది ఒక వేరియబుల్ అవ్వచ్చు. ఆ వేరియబుల్తో పాటు ఏదైనా మీరు ఏదైనా ఒక క్యాలిక్యులేషన్ పార్ట్ రాసినా పర్లేదు. బట్ ఫైనల్లీ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఆ ఎక్స్ప్రెషన్ అనేది ఒక రిజల్ట్ని ఎవాల్యుయేట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ కేస్. సో ఈ కేస్ అనే కీవర్డ్ ద్వారా మనం ఒక కాన్స్టెంట్ వాల్యూని కంపేర్ చేయడం జరుగుతుంది. మీన్స్ ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్లో వచ్చే ఏదైతే కనుక ఒక వాల్యూ ఉందో అది డిఫరెంట్ కేస్ లేబుల్స్ ద్వారా కంపేర్ చేయడం జరుగుతుంది. సో ఏదైతే కనుక మ్యాచింగ్ ఫౌండ్ చేయడం జరుగుతుందో అక్కడ ఉన్న స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇమ్మీడియట్లీ బ్రేక్ అనే కీవర్డ్ ద్వారా ఆ స్టేట్మెంట్స్ని అక్కడ బ్రేక్ చేస్తాం. మీన్స్ ఇంకా మ్యాచింగ్ దొరికింది కాబట్టి ఆ మ్యాచింగ్ రిలేటెడ్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేసి బ్రేక్ రాయడం వల్ల నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఇంకా మనకి ఎగ్జిక్యూట్ అవ్వవు. ఈ విధంగా మీరు కేస్ అని చెప్పి ఎన్ నంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ని కావాలంటే ఎగ్జిక్యూట్ చేయొచ్చు. మీన్స్ ఎన్ నంబర్ ఆఫ్ కేస్ అనే లేబుల్ తోటి ఎన్ నంబర్ ఆఫ్ కాన్స్టెంట్స్ని మీరు కంపేర్ చేస్తూ ఆ కాన్స్టెంట్కి అనుకూలంగా గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ని కావాలంటే ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అండ్ ఎటువంటి మ్యాచింగ్ కనుక మనకి లేకపోతే అప్పుడు డిఫాల్ట్ కీవర్డ్ ద్వారా మీరు ఏదైనా కావాలంటే డిఫాల్ట్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో దీంట్లో మనకి టోటల్గా 4 కీవర్డ్స్ ఉన్నాయి. స్విచ్, కేస్, బ్రేక్, డిఫాల్ట్. ఈ 4 కీవర్డ్స్ ద్వారా మనకి స్విచ్ కేస్ కన్స్ట్రక్ట్ అనేది వర్క్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఒకసారి ఆ స్విచ్ కేస్ ఫ్లో చార్ట్ చూడండి క్లియర్ కట్గా. ఇక్కడ కండిషన్ దట్స్ నథింగ్ బట్ స్విచ్ కేస్ ఎక్స్ప్రెషన్ ఇక్కడ రాస్తారు. అండ్ కేస్ 1 ఏదైతే కనుక మ్యాచింగ్ లేబుల్ దొరుకుతుందో మనకి అక్కడున్న బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయడం, ఇమ్మీడియట్లీ బ్రేక్. అండ్ ఆఫ్టర్ స్విచ్ కేస్ కూడా మీరు ఏదైనా ఒక కామన్ స్టేట్మెంట్ని రాయాలనుకుంటే రాయొచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ ద ప్రోగ్రామ్ విల్ బి టెర్మినేటెడ్. ఓకే, సో అసలు ఎలాగా వర్క్ చేస్తుంది స్విచ్ కేస్ చూడండి. ఎన్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఎవాల్యుయేటెడ్ ఓన్లీ వన్స్ అండ్ కంపేర్ విత్ వాల్యూస్ ఆఫ్ ఈచ్ లేబుల్. మీన్స్ ఈచ్ కేస్ లేబుల్. సో ఇక్కడ మీరు ఏదైతే కనుక ఎక్స్ప్రెషన్ రాశారో అది ఒక్కసారి ఎవాల్యుయేట్ అవుతుంది. అండ్ ఈ కేస్ లేబుల్స్లో మీరు ఏవైతే కనుక కాన్స్టెంట్స్ని రాశారో వాటిని కంపేర్ చేయడం జరుగుతుంది. ఎక్కడైతే కనుక మ్యాచింగ్ కేస్ దొరికిందో ఇమ్మీడియట్లీ దాని తాలూకా బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, సో ఇఫ్ దేర్ ఈస్ అ మ్యాచ్ కరస్పాండింగ్ బ్లాక్ స్టేట్మెంట్స్ ఆఫ్టర్ ద మ్యాచింగ్ లేబుల్ ఆర్ ఎగ్జిక్యూటెడ్. అదే చెప్పాను నేను మీకు. ఇఫ్ దెర్ ఈస్ నో మ్యాచింగ్ ఫౌండ్ దెన్ ద డిఫాల్ట్ బ్లాక్ స్టేట్మెంట్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్. మీన్స్ ఎటువంటి మ్యాచింగ్ అనేది ఇక్కడ దొరకకపోతే ఫైనల్లీ మనకి డిఫాల్ట్ బ్లాక్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇది మనకి మల్టిపుల్ ఇఫ్లో లాస్ట్లో ఎల్స్ బ్లాక్ రాస్తాం చూసారా, సేమ్ అదే విధంగా వర్క్ చేస్తుంది. అండ్ if you don't use break then all the statements after the matching block are executed. మీన్స్ అర్థం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కేస్ 2 మ్యాచ్ అయింది
దానికి సంబంధించిన బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయినాయి. ఒకవేళ మీరు ఇక్కడ బ్రేక్ ఇవ్వకపోతే దీని తర్వాత ఉన్న అన్ని స్టేట్మెంట్స్ 1 by 1 ఎగ్జిక్యూట్ అవుతాయి, ఎప్పటి వరకు బ్రేక్ అనే కీవర్డ్ వచ్చేంత వరకు. ఓకే, సో డోంట్ వరీ, నేను మీకు అది ప్రాక్టికల్ కూడా చూపిస్తాను. ఓకే, అండ్ డిఫాల్ట్ క్లాజ్ అనేది ఆప్షనల్, మీన్స్ ఎటువంటి మ్యాచింగ్ లేకపోతే ఫైనల్లీ మీరు ఏదైనా ఒక యాక్షన్ తీసుకోవాలి, మీన్స్ ఏదైనా ఒక మెసేజ్ని ప్రింట్ చేయాలి లేదా ఒక ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేయాలి అనుకున్నప్పుడు డిఫాల్ట్ బ్లాక్ రాయాలి. సో డిఫాల్ట్ బ్లాక్ లేకుండా కూడా మీరు కావాలంటే స్విచ్ కేస్ తోటి వర్క్ చేయొచ్చు. అండ్ డిఫాల్ట్ బ్లాక్ కూడా బ్రేక్ ఉంది, అది మీరు అబ్జర్వ్ చేయాలి. రూల్ ఏంటంటే ఎక్స్ప్రెషన్ అనేది ఖచ్చితంగా ఒక రిజల్ట్ని ఎవాల్యుయేట్ చేయాలి, అది రూల్ నెంబర్ 1. నెక్స్ట్, కేస్ లేబుల్స్ ఏవైతే ఉంటాయో అవి కాన్స్టెంట్స్ని కంపేర్ చేయాలి అండ్ అవి ఖచ్చితంగా యూనిక్గా అయి ఉండాలి అక్కడ. అండ్ కేస్ లేబుల్ కాన్స్టెంట్ ఇట్ షుడ్ బి ఫాలోడ్ బై కాలన్, మీన్స్ కేస్ అని కీవర్డ్ రాసి మీరు మ్యాచింగ్ కాన్స్టెంట్ రాసి దాని తర్వాత కాలన్ ఉండాలి. బ్రేక్ కీవర్డ్ అనేది ప్రతి కేస్కి ఖచ్చితంగా ఉండాలి, లేకపోతే కంపైల్ టైమ్ ఎర్రర్ వస్తుందని చెప్పి అనట్లేదు, లాజికల్ ఎర్రర్ వస్తుంది. లాజికల్ ఎర్రర్ అంటే మ్యాచింగ్ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది, దాని తర్వాత మిగతా కూడా ప్రింట్ అవుతూ వస్తాయి. నేను చూపిస్తాను మీకు ప్రాక్టికల్గా, డోంట్ వరీ. అండ్ దెర్ కెన్ బి ఓన్లీ 1 డిఫాల్ట్ టేబుల్, మీన్స్ కేసెస్ ఎన్నైనా ఉండొచ్చు, బట్ ఫైనల్లీ డిఫాల్ట్ స్టేట్మెంట్ మాత్రం ఒకటే రాయాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం మల్టిపుల్ స్విచ్ కేస్ స్టేట్మెంట్స్ తోటి కూడా వర్క్ చేయొచ్చు. సో అవన్నీ నేను ఇప్పుడు ఒకే ఎగ్జాంపుల్లో చూపించను. ఈ కాన్సెప్ట్ దగ్గర నుండి ఒక 2-3 సెషన్స్ నేను కంప్లీట్లీ స్విచ్ కేస్ ఎగ్జాంపుల్స్ మీదే స్పెండ్ చేస్తాను. ఓకే, నా ఇది మనం చూడబోయే ప్రోగ్రామ్, ప్రింటింగ్ 1 to 9 నంబర్స్ ఇన్ వర్డ్స్. సో యూజర్ ఏం చేస్తారంటే 1 నుంచి 9 లోపల నంబర్స్ని ఇన్పుట్ చేయడం జరుగుతుంది అండ్ మనం ఆ ఇన్పుట్ చేసిన నంబర్ని వర్డ్లో ప్రింట్ చేస్తాం. సో అది ఎగ్జాంపుల్, మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ 3 అని ఎంటర్ చేయగానే THREE అని వర్డ్స్లో మనం ప్రింట్ చేయాలి. ఓకే, సో లెట్స్ స్టార్ట్ C3ID. ఫ్రెండ్స్, ఇది C3ID స్విచ్ కేస్ 1.c అనేది ప్రోగ్రామ్ నేమ్. ఓకే, అండ్ బేసిక్ స్కెల్టన్ రెడీ అయి ఉంది. ఇక్కడ మీరు ఒక నంబర్ని రీడ్ చేయాలి కాబట్టి ఫస్ట్ వేరియబుల్ డిక్లేర్ చేయండి, ఇంటీజర్ n అండ్ 0కి ఇనిషియలైజ్ చేయండి. దీని తర్వాత ప్రింట్ ఆఫ్ ఎంటర్ ఏ నంబర్, ఒక నంబర్ని రీడ్ చేయండి. సో యూజర్కి తెలియాలి కదా ఎంటర్ ఏ నంబర్ అంటే ఎంత ఎంటర్ చేయాలి. సో దాని గురించి బ్రాకెట్లో ఒక ప్రాంప్ట్ ఇవ్వండి, 1-9 అని చెప్పి. నెక్స్ట్ స్కాన్ ఆఫ్ %d కామా %n. సో ఇన్పుట్ రీడ్ చేయడం జరిగింది. దీని తర్వాత ఇప్పుడు స్విచ్ కేస్ తోటి ప్రోగ్రామ్ లాజిక్ని రాయండి. స్విచ్ అండ్ మీ ఎక్స్ప్రెషన్ ఏంటి, దట్స్ యువర్ వేరియబుల్ నేమ్. సో వేరియబుల్ నేమ్ ఏంటి, n, ఫ్లోర్ బ్రాకెట్ స్టార్ట్ చేయండి. కేస్, దిస్ ఈజ్ యువర్ కేస్ లేబుల్. సో ఇక్కడ ఫస్ట్ వాల్యూ ఏముండొచ్చు, 1, మీన్స్ 1 నుంచి 9 లోపల మీరు రాసే ప్రతి నంబర్ని ఇక్కడ మ్యాచ్ చేస్తూ దానికి సంబంధించిన ఎక్స్ప్రెషన్స్ని మనం రాయాలి. సో కేస్ 1. సో ఒకవేళ మీరు ఇన్పుట్ చేసింది 1 అయితే ఇక్కడ నేనేం రాయాలంటే ONE 1 అండ్ దాని తర్వాత సెమీకాలన్ అండ్ దాని తర్వాత బ్రేక్. అదేవిధంగా కేస్ 2 ప్రింట్ ఆఫ్ 2 అని ప్రింట్ అవ్వాలి, సెమీకాలన్ ఇచ్చి దెన్ బ్రేక్. కేస్ 3 ప్రింట్ ఆఫ్, ఇది చిన్న బేసిక్ ఎగ్జాంపుల్ కాబట్టి ఒక కేస్ అనేది మ్యాచ్ అయితే నేను ఎగ్జిక్యూట్ చేసే స్టేట్మెంట్ ఒకటే రాస్తున్నాను, ఒకటే లైన్, దట్స్ ఇట్, ఏం లేదు అంతకంటే. నేను రియల్ టైం ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు అక్కడ ఒకటి కన్నా ఎక్కువ స్టేట్మెంట్ ఉండే అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కేస్ 5 ప్రింట్ ఆఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తానంటే అన్ని కేసెస్ రాసేసి మీకు ఒకసారి ప్రోగ్రామ్ని రన్ చేసి చూపించి అప్పుడు డిఫాల్ట్ లేకపోతే ఎలా ఉంటుంది, బ్రేక్ మిస్ అయితే ఎలా ఉంటుంది అన్నది కూడా. హియర్ సే 6 సెమీకోలన్ అండ్ సే బ్రేక్. అగైన్ సారీ 6 స్పెల్లింగ్ రాంగ్ వచ్చింది, సో లెట్ మీ కరెక్ట్. 6 కేస్ 7 ప్రింట్ ఆఫ్ 7
semicolon, and say case 8 colon printf 8. ఈ 3 డాట్స్ ఇవ్వాలని ఏం లేదు, నేను జస్ట్ సరదాగా ఇస్తున్నాను అంతే. కేస్ 9 సే printf and say 9 and then say break. సో యూజర్ ఈ 9 కేసెస్ కాకుండా ఏది ఎంటర్ చేసినా కంట్రోల్ డిఫాల్ట్ బ్లాక్లోకి వెళ్ళి మీన్స్ డిఫాల్ట్ లేబుల్లోకి వెళ్ళి అక్కడ ఇన్వాలిడ్ నంబర్ ఇన్పుట్ ఇష్టం, మీరు ఏ మెసేజ్ అయినా రాయొచ్చు కావాలండి. ఓకే, అండ్ స్విచ్ని ఇక్కడ క్లోజ్ చేయండి. సింపుల్, వెరీ సింపుల్ ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్ని రన్ చేసి నేను మీకు చూపిస్తాను అవుట్పుట్. ఒకసారి చూడండి, F5. సో చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ 5 ఎంటర్ చేస్తాను. సో 5 అని ప్రింట్ అయ్యింది. అగైన్ ఐ రన్ అండ్ ఐ సే 9. సో 9 ప్రింట్ అయ్యింది. మీన్స్ ఇక్కడ ఏమవుతుందంటే మీ ప్రోగ్రామ్ రన్ చేయగానే మెయిన్ దగ్గర నుంచి ఒక్కొక్క స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతూ వస్తుంది. మీరు ఒక నంబర్ ఇన్పుట్ చేస్తారు ఇక్కడ. సో స్విచ్ అని చెప్పి ఆ వేరియబుల్ నేమ్ n. సో ఈ వేరియబుల్లో ఉన్న వాల్యూ రైట్ ఫ్రమ్ ఫస్ట్ లేబుల్ దగ్గర నుండి లాస్ట్ లేబుల్ వరకు ప్రతి మ్యాచింగ్ కాన్స్టెంట్ కోసం చెక్ చేయడం జరుగుతుంది. ఎక్కడైతే కనుక మ్యాచింగ్ కాన్స్టెంట్ ఫౌండ్ అవ్వడం జరిగిందో దాని రిలేటెడ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు 6 ఎంటర్ చేస్తారు. సో దాని రిలేటెడ్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి ఇమీడియట్లీ బ్రేక్ అంటే దీని తర్వాత ఇంకా నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఏవి ఎగ్జిక్యూట్ అవ్వవు. కంట్రోల్ డైరెక్ట్గా స్విచ్ బ్లాక్లోంచి బయటకు వస్తుంది. సో ఇప్పుడు ఒకసారి జస్ట్ ఇమాజిన్, ఇప్పుడు మీరు 6 దగ్గర బ్రేక్ తీసేశారు, అలాగే 7 దగ్గర కూడా బ్రేక్ తీసేసాం. మీన్స్ రిమూవ్ చేసి చూపిస్తున్నాను యాక్చువల్గా ఏమవుతుంది అని చెప్పి మనం బ్రేక్ ఇవ్వకపోతే. సో F5 రన్ యువర్ ప్రోగ్రామ్. ఇప్పుడు నేను 7 అని ఇచ్చాను చూడండి. సో 7 ఎక్కడైతే కనుక మ్యాచింగ్ ఫౌండ్ అయిందో అక్కడ 7 అని ప్రింట్ చేసి బ్రేక్ అనేది లేదు కాబట్టి చివరి వరకు చూడండి ఈవెన్ ఇన్వాలిడ్ నంబర్ ఇన్పుట్ కూడా వచ్చింది మనకి. మీన్స్ స్విచ్ కేస్ ఏం చేస్తుందంటే మ్యాచింగ్ కేస్ ఫౌండ్ అవగానే దానికి ఉన్న స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేసి దాని తర్వాత మొత్తం అన్ని స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. ఎప్పటి వరకు అయితే ఈ స్విచ్ బ్లాక్ పూర్తి అయ్యేంత వరకు, లేకపోతే బ్రేక్ వచ్చేంత వరకు. సో బ్రేక్ ఇవ్వకపోతే మీకు ఎర్రర్ ఏం చూపించదు. అందుకనే నేను మీకు కావాలని డిఫాల్ట్కి అసలు బ్రేక్ రాయకుండా ప్రోగ్రామ్ రాశాను, ఇజంట్ ఇట్? సో డిఫాల్ట్కి బ్రేక్ రాయకుండా ప్రోగ్రామ్ రాశాను, అయినా ప్రోగ్రామ్ రన్ అయింది చూసారా? ఎందుకంటే లాస్ట్ స్టేట్మెంట్ చివరికి డిఫాల్టే కదా, అక్కడ లాస్ట్ స్టేట్మెంట్ చివరికి డిఫాల్టే కదా. సో బ్రేక్ ఇవ్వడం అనేది మంచిది. ఇట్ ఈస్ ఎ గుడ్ ప్రోగ్రామింగ్ ప్రాక్టీస్. ఎందుకు? డిఫాల్ట్ దానికి. లేకపోతే ఏమవుతుందంటే డిఫాల్ట్ స్టేట్మెంట్ ప్రింట్ అయిపోయి ప్రోగ్రామ్ ఎండ్ అవుతుంది. అదే బ్రేక్ ఒక ఇంపార్టెన్స్ మీకు ఎప్పుడు తెలుస్తుంది? మీరు ఎక్కడైనా మధ్యలో సపోజ్ బ్రేక్ మిస్ చేశారు, మీ ప్రోగ్రామ్ అయితే సక్సెస్ఫుల్గా కంపైల్ అవుతుంది, రన్ కూడా అవుతుంది, కానీ దాని తర్వాత ఉన్న స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ప్రింట్ అవుతూ వస్తాయి. సో ఇది బ్రేక్ అనే కీవర్డ్ని తీసుకోవడం నేను మీకు చూపించాను. ఇప్పుడు ఏం చేస్తానంటే డిఫాల్ట్ స్టేట్మెంట్ కూడా రిమూవ్ చేస్తాను. ఓకే, స్టిల్ యూ కెన్ రన్ యువర్ ప్రోగ్రామ్. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరు కరెక్ట్గా 1 నుంచి 9 లోపల ఏ నెంబర్ ఇచ్చినా మీ ప్రోగ్రామ్ బాగానే అవుట్పుట్ ఇస్తుంది. అదే మీరు ఇప్పుడు 12 ఇచ్చారు. సో 12 ఇవ్వగానే అన్ని లేబుల్స్ని చెక్ చేయడం జరిగింది అండ్ ఎటువంటి మ్యాచింగ్ ఫౌండ్ లేదు కాబట్టి ఆ కేసెస్లో ఎటువంటి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వదు అండ్ డిఫాల్ట్ కూడా లేదు కాబట్టి ఎటువంటి మెసేజ్ ప్రింట్ చేయకుండా మన ప్రోగ్రామ్ అనేది ఎండ్ అవుతుంది. సో దానికోసం మనం ఏంటంటే డిఫాల్ట్ని ఇవ్వాలి. సో ఇప్పుడు డిఫాల్ట్ అవసరమా లేదా అన్నది అది కంప్లీట్లీ మీరు డిజైన్ చేసే ప్రోగ్రామింగ్ని బట్టే డిసైడ్ అవుతుంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఒక స్విచ్ కేస్ రిలేటెడ్ బేసిక్ ఎగ్జాంపుల్. అండ్ స్విచ్ కేసెస్ని జనరల్గా మెనూ బేస్డ్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో వాటితోటి వర్క్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకొక వీడియోలో స్విచ్ కేస్ మీద ఇంకొక బేసిక్ ఎగ్జాంపుల్ని నేను తీసుకొచ్చి మీకు చూపిస్తాను. సో థ్యాంక్ యూ, బాయ్ అండ్ టేక్ కేర్.